కానీ అంబేద్కర్ గారి యొక్క విగ్రహం ఆ స్టాచ్యూ అనేది జాతీయ సంపద. దీని మీద ఏ ఒక్కరు కూడా అమానుషంగా ప్రవర్తించకూడదు, దాడి చేయకూడదని ఆయన కూడా గట్టిగా చెప్పడం జరిగింది. దీని మీద ఎస్సీ కమిషన్ ఖచ్చితంగా చర్యలు తీసుకుంటుంది. అలాగే విజిట్ చేసి పూర్వపరాలన్నీ పరిశీలించి చర్యలు తీసుకునే విధంగా ఉంటుంది అనేసి గౌరవ ఎస్సీ కమిషన్ చైర్మన్ గారు కిషోర్ మక్వానా గారు తెలియజేయడం జరిగింది. సో ఖచ్చితంగా దీని మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలా. అలాగే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఈ దేశానికి క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే ఇది అంబేద్కర్ స్టాచ్యూ మీద దాడి అంటే స్టాచ్యూ మీద దాడిగానే చూడకూడదు. ఖచ్చితంగా అది అంబేద్కర్ గారి యొక్క ప్రిన్సిపల్స్ మీద దాడి జరిగినట్టుగా పరిగణించాలి. ఎందుకంటే ఆయన ఆ రూపం అనేది ఖచ్చితంగా ఈ దేశంలో సమానత్వానికి అలాగే సామరస్యతకు ప్రతిరూపంగా భావించేటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగ రూపకల్పన మీద దాడి జరగడం చాలా అమానుషం. ఖచ్చితంగా దీని మీద పోరాటం చేస్తాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి. అలాగే ప్రతి ఒక్క దళితులకి అవమానపరిచినట్టు అంబేద్కర్ స్టాచ్యూ మీద దాడి జరగడం అనేది దీన్ని తీవ్రంగా ఖండిస్తాం.